మొండేడ్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే ఒక శ్రీకాకుళం స్టోరీ తీసుకొని రియల్ స్టోరీని మన నాగ చైతన్య అన్న అండ్ సాయి పల్లవి వారి ఇద్దరిని తీసుకొని చేయడం అనేది నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా మన నాగ చైతన్య అన్న ఎన్నో సినిమాలు తీసాడు, కానీ దీంట్లో సినిమా తీయలేబోయా ప్రాణం పెట్టి సినిమా తీసిండు. ఇది కదా సినిమా, ఇది కదా కంటే ఒక్కో హీరో రోజు సంవత్సరం 2-3 సినిమా వస్తాయి, కానీ నాగ చైతన్య అన్న ఒకే సినిమా తీసిండు, అది కూడా బ్లాక్ బాస్టర్. ఇంకొకటి మా దేవత సాయి పల్లవి గారు, మీ ఎక్కడన్నా మీ కాలు మొక్కేస్తా, ఎందుకంటే మీకు నేను భక్తుడు అయిపోయినా, నా దేవత నువ్వు. ఆమె యాక్టింగ్ మాత్రం నేను ఏడ్ చేసిన భయ్యా. ఇటు సాయి పల్లవి నాగ వాళ్ళిద్దరు ఎమోషనల్ స్టోరీకి ప్రతి ఒక్కరు ఏడ్ చేసిండు. వచ్చే వాళ్ళు చూడండి, ఏడుపు రాదనుకోండి, మీరు వచ్చి ఏడుస్తారు, అది కదా స్టోరీ. అండ్ ఇంకొకటి దేశభక్తి గురించి కూడా ఎంత మంచిగా చూపించారు భయ్య. అంటే మన హిందువులు పాకిస్తాన్కి వెళ్తే వాళ్ళు ఎంత కించపరిచిలో, మన హిందూ పాట పాడుకుంటా చెడు పని చేసిన నా కొడుకు నాగ చైతన్య ఒక్క ఫ్లాగ్ దగ్గర ఫైటింగ్ సీన్ ఉంటుంది, ఆ ఫ్లాగ్ ఫైటింగ్ సీన్ కి డబ్బులు పెట్టచ్చు, అంతే. ఆ ఫ్లాగ్ సీన్ కి డబ్బులు పెట్టచ్చు. అది సినిమా మంచి కంటెంట్, మంచి దేశభక్తి సినిమా. అండ్ ఇంకొకటి నాగ చైతన్య అన్న అండ్ బుజ్జితల్లి సాంగ్స్ మాత్రం ఏడ్ చేస్తారు అందరు. పక్కా ఏడవబోతే నా పేరు రాకేష్ నేను చేంజ్ అయి పెట్టుకున్నా, గుండు గీసుకుంటా. మీరు ఏడవబోతే నెక్స్ట్ వీక్ నేను గుండు గీసుకొని వస్తా. అది ప్రతి ఒక్కరు ఎమోషనల్ కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే బెస్ట్ జోడి నాగ చైతన్య సాయి పల్లవి ఒకటే, సమంత మీద ఒట్టు ఈ సినిమా హిట్. కానీ ఈ సినిమాతో వ్యాలంటైన్స్ డే వచ్చేసింది, చాలా అంటే చాలా బాగా అనిపించింది భయ్య. మెయిన్ గా చెప్తున్నా, వాళ్ళు థియేటర్ లో చాలా బాధ అనిపించింది ఈ సినిమా చూసినప్పుడు. రియల్ గా అనుభవించిన వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. ఈ రియల్ స్టోరీ అనుభవించిన ఎర్రయ్య అనుకుంటా పేరు ఎగ్జాక్ట్ గా, రియల్ గా ఎంత పెయిన్ అనుభవించి ఉండొచ్చు. పాకిస్తాన్ లో ఇరుక్కపోయి తిండి లేక చాలా ఫెయిల్డ్ అయ్యాను. బట్ మూవీ రివ్యూకి వస్తే నాగ చైతన్య గారి కెరియర్ లో యాక్టింగ్ వైజ్ వన్ ఆఫ్ ది కాదు ది బెస్ట్. సాయి పల్లవి గారు ఉన్న సినిమాల్లో సాయి పల్లవి గారు తప్ప వేరే ఎవ్వరూ కనిపించారు బేసిక్ గా. బట్ ఈ సినిమాలో సాయి పల్లవి గారి డామినేట్ చేసి మరి యాక్టింగ్ చేశారు నాగ చైతన్య గారు. చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, చాలా బాగా చేశారు అందరూ. చాలా ఉన్నాయన్న. వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నప్పుడు జరిగే ఫైట్ సీన్స్ కావచ్చు, మన జెండాని పట్టుకొని చేసే ఒక ఫైట్ సీన్ ఉంటుంది, బోట్ లో ఒక కొన్ని సీన్స్ ఉంటాయి, ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి. రియల్ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇది నాగ చైతన్య గారి సైడ్ నుంచి. నిజంగా చాలా 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 బాగుంది. 35 minutes కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి ఆ ఎమోషన్ సీన్స్ కానీ. కాకపోతే నాకు అనిపించింది ఓవరాల్ గా ఏంటంటే, ఆ బుజ్జి తల్లి సాంగ్ నే రిపీటెడ్ గా వాడి చెడదుబ్బారేమో కొన్ని చోట్ల అనే ఫీలింగ్ వచ్చింది తప్ప, రిమైనింగ్ ఓవరాల్ గా అన్ని వేరే లెవెల్ అనిపించింది. డబల్ కంబ్యాక్ అసలు. ఇక నుంచి తండేల్ ముందు తండేల్ తర్వాత అనే మాటే వస్తుంది అని గట్టిగా అనిపించింది నాకైతే. స్టోరీ రియల్ స్టోరీ కాబట్టి దాన్ని మనం ఏం చేయడానికి లేదు. సో స్టోరీ కూడా చాలా బాగా అనిపించింది. బట్ కాకపోతే ఆ జాలర్లకి కొంచెం రెస్పెక్ట్ మన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా, వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ కావచ్చు, వాళ్ళని రెస్పెక్టబుల్ గా చూడడం, ఇవి ఈ సినిమా నుంచి కూడా, ఈ సినిమా చూసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటది అనే ఫీలింగ్ అయితే చాలా బాగా అనిపించింది. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. ఒక మంచి స్టోరీ, ఒక మంచి మ్యూజిక్, ఒక డైరెక్షన్ కానీ ఆ కష్టం కనిపించింది. స్టోరీ బాగుంది. ఫస్ట్ సీన్ నుంచే ప్రేక్షకులని ఇంప్రెస్ చేసే విధంగా సీన్స్ బాగున్నాయి. నిజంగా హైలైట్ ఏంటంటే సాయి పల్లవి గారు. ఇంకొకటి ఎందుకంటే సాయి పల్లవి గారు క్యూన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా తర్వాత అంత బాగా యాక్టింగ్ చేశారు. మంచి కంటెంట్ ఉంది, మంచి సినిమాలో ఆ క్లైమాక్స్ వచ్చేసరికి మీరు ఎమోషనల్ అయిపోతారు. నిజంగా ఆటోమేటిక్ గా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఏం అనుకోకుండా వచ్చేస్తాయి. మీరు ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా కంట్రోల్ చేసుకోకుండా వచ్చేస్తాయి. మంచిగా సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఇలాంటి సినిమాను ఆదరించకపోతే నేనైతే సాయి పల్లవి గురించి చూస్తున్నాను. సాంగ్ బుజ్జి తల్లి వచ్చేస్తున్నాను, ఏడ్చినా, బాధపడ్డా. నాగ చైతన్య సాయి పల్లవి డామినేషన్ కాదు, సినిమా బాగుంది, ఇద్దరు బాగా చేసారు. ఈ నాగ చైతన్య భార్య శోభిత దులిపాల మీద ఒట్టి ఈ సినిమా సూపర్ హిట్. ఏ సినిమాతో హిట్ కొట్టలేదు చెప్పండి. ఆయన వస్తూనే ఉన్నారు, హిట్ కొడుతూనే ఉన్నారు, మంచి సినిమా మనకి ఇస్తూనే ఉన్నారు. మేబీ పుష్ప లాగా, RRR లాగా పెద్ద పెద్ద కోట్లు అవన్నీ చెప్పుకోవట్లేదేమో, అంతే. జనాలకి అమ్మయ్య మంచి సినిమా చూసావురా భయ్. సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి మనం మాట్లాడాలా అన్న, నేను మాట్లాడగలుగుతారా? డామినేట్ చేసిందంటారు 100% అన్న. ఆవిడ ఎవరిని డామినేట్ చేయలేదు చెప్పండి. ఆవిడ స్క్రీన్ మీద ఆళ్ళు ఇల్లు అని చూడదు,
ఎవరిని పడితే వాళ్ళని డామినేట్ చేసేయడమే. సో 100% నాగ చైతన్య గారిని కూడా డామినేట్ చేసి అలాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటుంది ఆవిడని వెతుక్కుంటూ వస్తున్నాయో ఏడు వెతుక్కుంటూ వెళ్తుందో అర్థం కావట్లే. అదే చెప్తున్నా అన్న, నేను కోట్ల గురించి రికార్డుల గురించి నేను అస్సలు మాట్లాడను. అసలు వాళ్ళందరూ అవి నిజంగా చెప్తారో ఉత్తుగా ఏదో నంబర్లు వేసేస్తారో ఇష్టం వచ్చినట్టు నాకు తెలీదు. నేనైతే సినిమా చూసి బయటకు వచ్చాక రైట్ రా భయ్ మంచి సినిమా చూసినా అన్న ఫీల్ రా. స్క్రీన్ ప్లే ఎవరో ఒకలే స్క్రీన్ ప్లే ఉప్పెన స్టోరీ వేరన్నా. ఉప్పెన స్టోరీ రొటీన్ స్టోరీ అంటున్నారు. రొటీన్ స్టోరీ ఏం కాదన్నా. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ స్టోరీ. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది మీకు చాలా సినిమాల్లో ఉంది, కానీ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది మ్యాటర్ కాదు. ఒకళ్ళిద్దరు ప్రేమగత మధ్యలో ప్రొఫెషన్ అనేది అడ్డొస్తుంది. నువ్వు పని చేయకు అని చెప్తుంది. పని చేయడం వల్ల వీళ్ళేమో మనది కాని ప్లేస్ లో చిక్కుకుంటారు. అక్కడ నుంచి ఎలా బయటపడాలి చాలా ఉంది సినిమా. రొటీన్ గానే కాదు, అది హీరోని కొయ్యర్లే అన్న. మీకు నాకు తెలుసు మీకు కొయ్యడాలు లేకపోతే కొట్టడాలు కావాలి, అందుకే బాక్స్ ఆఫీస్ నంబర్లు రావు ఇలాంటి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గారు డిఎస్పి గారు హ్యాట్స్ ఆఫ్. ఎందుకు అంటే మీరు పెద్ద పెద్ద ఎలివేషన్లు ఉన్న సినిమాకి ఎంతైనా కొట్టేయచ్చు, 4 డబ్బాలు టప 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 అని కొట్టేయచ్చు. ఇలాంటి మ్యూజిక్ కొట్టడం కాదు. ఒకటే సాంగ్ మొత్తం పెట్టారంటున్నారు. ఒకటే సాంగ్ మొత్తం పెట్టడం లేదు. అది ఎట్లా అంటే మీకు సాంగ్ ఒకలా వచ్చేస్తుంది. ఆ సాంగ్ స్క్రీన్ ప్లే తగ్గట్టు పాట్ 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 ఉంటది. సినిమా అంతా ఒకటే సాంగ్ తో లాగించారని అందరూ అంటున్నారు. ఒక సాంగ్ లేదన్న సినిమా 4 సాంగ్లు ఉన్నాయి, కానీ బుజ్జితల్లి సాంగ్ తో బుజ్జితల్లి సాంగ్ తో సినిమా లాగించలేదన్న. అలా అన్న వాళ్ళని సినిమా ఇంకొకసారి చూడమనండి. తండేల్ సినిమా మాత్రం దొల్లబట్టేసింది. నేను మళ్ళీ అదే చెప్తా. అసలు గేమ్ చేంజర్, సంక్రాంతి వస్తున్నాం, డాకుతో కంపేర్ చేయకండి. అలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయి, ఇలాంటి సినిమాలు రావు. నా చైతన్య గారి కెరియర్ బెస్ట్ మాత్రం మజిలీయే. స్ప్రింగ్ అంటే కాదు, స్ప్రింగ్ అంటే మనుషులకి సంబంధం లేకుండా డాన్స్ చేసింది. డిఎస్పి మ్యూజిక్ అనేది చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ అయిన కాంచెల్ ఎండింగ్ వరకు ఒక మ్యూజికల్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజియం అనేది చాలా బాగున్నది. సందీప్ ముండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా, చందు ముండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా తండేల్ అనేది చాలా బాగుంది. డామినేషన్ అనేది కనిపించలేదు, బట్ ఏంటంటే మధ్యలో లవ్ స్టోరీలో కొంచెం తగ్గినట్టు అనిపించింది. అంటే మిస్కమ్యూనికేషన్ జరిగే విషయంలో కొన్ని కోపానికి బాధకు మధ్యలో చేసిన డిసిషన్లు ఏదైతే ఉంటాయో అలాంటి వీళ్ళు లవ్ స్టోరీలో వాళ్ళు తీసుకున్న డిసిషన్ లో కొద్దిగా మిస్కమ్యూనికేషన్ అయ్యి డల్ అన్నట్టు అనిపించింది. డల్ అన్నట్టు అనిపించినా కానీ డల్ అనేది కూడా ఎమోషనల్ గా లవ్ స్టోరీలు బాగా చూపించిండు. రియల్ స్టోరీనే అది. ఎందుకంటే వాళ్ళకు వృత్తిపరంగా తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు వేటకు వెళ్ళిన తర్వాత ఎప్పుడు వస్తారో ఎప్పుడు చనిపోతారో ఏ విషయంలో తెలియని భాగంగా ఉన్న సినిమాలో చాలా ఎమోషనల్ గా తీసినాడు. చందు మొండేటి డైరెక్షన్ చాలా బాగుంది. డిఎస్పి మ్యూజిక్ అయితే చాలా బాగున్నది. ప్రతి ఒక్క సినిమా నుంచి వెళ్ళి దేశభక్తి నేర్చుకోవచ్చు, లవ్ స్టోరీ నేర్చుకోవచ్చు, మనం ఉండే విధానంలో ఎలా ఉండాలనేది కూడా చూపించిండు. లీడర్ అనేటోడు ఓన్లీ తండేల్ అనేది కాదు, లీడర్ని అందరు కాపాడుకుంటూ వచ్చేటోడు. పాకిస్తాన్ లో జరిగిన యుద్ధం జరిగేది అంటే ఒక డైలాగ్ అనేది ఉంటది. ఏంటంటే ఒక పాకిస్తాన్ మేజర్ అంటాడు, మీరు ఎందుకు తప్పించుకున్నారని అంటే తప్పించుకోవడం కాదు, తప్పిపోయి రాలేదు, మేము తప్పు చేయలేదు కాబట్టి మేము తప్పించుకోకుండా ఉన్నాము అనే డైలాగ్ చాలా బాగా చూపించిండు. హీరోకి మాత్రం పాకిస్తాన్ మేజర్ చాలా సపోర్ట్ చేసిండు. ఆ విధంగా చాలా బాగా రన్ అయిపోయింది సినిమా. ఈ ఫిబ్రవరి 14th కి ప్రేమికుల రోజు అయితే ఈ తండేల్ మాత్రం లైఫ్ లాంగ్ ఉండే లైఫ్ లాంగ్ సినిమాలో లవ్ అనేది చాలా బాగుంది. సినిమా మంచిగా ఉంది, మంచి వాచ్ ఫ్యామిలీ. హైలైట్స్ అంటే స్టోరీ బాగుంది, హీరో కానీ హీరోయిన్ కానీ యాక్టింగ్ బాగుంది మంచిగా. కనెక్ట్ యాక్చువల్ కనెక్ట్ రియాలిటీ కనెక్ట్ చాలా బాగుంది అన్న, మంచిగా చేశారు. చాలా ప్రీవియస్ సాంగ్స్ చాలా బాగుంది. డిఎస్పీ అదే కొట్టేసాడు. అర్థం కాదు, సాయిపల్ చెప్పాల్సిన అవసరం. సాయి డాన్స్ కానీ మంచిగా ఉంది. డాన్స్ పరంగా డామినేట్ చేసింది కానీ యాక్టింగ్ పరంగా సేమ్ మంచిగా ఉంటుంది. యాక్టింగ్ చెప్పాల్సిన పక్కా కంబ్యాక్. మంచి టాక్ పాజిటివ్ గా కనుక అద్దరి నుంచి వస్తే మంచి ఫిల్మ్ అవుతుంది. సీన్స్ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగుంది. లైక్ వే ఆఫ్ టాకింగ్ కానీ ఫోన్స్ మాట్లాడటం అట్లా ఉంటుంది. అది డిఫరెంట్ ఉంది అనమాట యాక్చువల్ గా. అది మాత్రం చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ కూడా కొంచెం ఏడ్చారు. అది బాగా కనెక్ట్ అయ్యింది అన్నమాట సినిమా యాక్చువల్. ఆబ్వియస్లీ చాలా బాగుందండి. సినిమా ఆటోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ స్టోరీ లైన్ కానీ
ఎవ్రీథింగ్ చాలా బాగుంది, ప్రతి ఒక్కళ్ళు బాగా చేశారు. చాలా ఐ థింక్ 9 నా సైడ్ నుంచి 10కి 9.